వైఎస్ జగన్ ను కలిసేందుకు చెంచల్గూడ జైలుకు వచ్చారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీశైలం గౌడ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చెంచల్గూడ జైలు చేరుకుని ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించడంతో లోపలికి వెళ్లడానికి సిద్దమయ్యారు. ఆయనతో పాటు కోట్పల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత వడ్డేపల్లి నరసింహారావు కూడా ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2009 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆయన వైఎస్ అభిమాని అనుచరుడు కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడు కొనసాగారు. అయితే గత 4 ఏళ్లుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నీరుగార్చడంతో పాటు రాష్ట్ర ప్రజల కష్టాలను పట్టించుకోకుండా తమ పదవులను కాపాడుకునేందుకే శ్రద్ధ పెట్టడం బట్టి నిరసిస్తూ ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సంవత్సరం క్రితం ఆయన వైఎస్ జగన్ కు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. ఇవాళ గత 2 రోజుల క్రితం ఆయన కార్యకర్తలతో సమావేశమై వైఎస్ జగన్ కు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమై ఇవాళ చెంచల్గూడ జైల్లో కాసేపటి క్రితమే వైఎస్ జగన్ కలిశారు.